హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినాల్లో ఖచ్చితంగా దేవుని మహిమ మీ జీవితంలో క్రియ చేయడానికి మీరు చూడబోతున్నారు. దేవుడే దిగి వచ్చి మీ కొరకు యుద్ధం చేయబోతున్నారు. అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో జరగబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క రిఫ్లెక్షన్ ఏంటో అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఏ రూపంలో మన ముందు కనపడతాయో, ఏ రూపంలో క్రియారూపం దాలుస్తాయో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం బలంగా ప్రార్థన చేస్తామనుకోండి, అది మీ కొరకో, మీ కుటుంబం కొరకో, మీ దేశం కొరకో, నీ స్నేహితుల కొరకో ప్రార్థన చేస్తామనుకోండి, మొదటిగా మీరు చిగురించడానికి మీరు చూస్తారు. పోగొట్టుకున్న వాటి అన్నిటినీ తిరిగి పొందుకోవటం అనేది ప్రారంభమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు దగ్గరకు వచ్చి, యోబు నీ ప్రార్థన నేను ఆలకించాను అని చెప్పలా. మరి యోబుకి ఎలా అర్థమైంది? తన పోగొట్టుకున్న వాటి అన్నిటినీ దేవుడు తిరిగి దయచేయడం ద్వారా, ఆ పోగొట్టుకున్నవన్నీ తిరిగి తన కళ్ళు ముందు కనబడటం ద్వారా దేవుడు నా ప్రార్థన ఆలకించాడని యోబుకి అర్థమైంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ జవాబు ఏ రూపంలో రాబోతుందండి? మొదటిగా దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని తిరిగి 2 పాలు పొందడం ద్వారా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. రెండవదిగా మనం చూస్తే నీ ప్రార్థన ఎలా రిఫ్లెక్ట్ అవుతాయంటే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తాయి, పరిశుద్ధాత్మ కార్యం మొదలవుతాయి. చూడండి, ఎక్కడెక్కడైతే ప్రార్థన చేస్తారో పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. సొలొమోన్ దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు, మోకాలో ఉండి ఆ యొక్క ఆలయ ప్రతిష్ట ప్రార్థన చేశాడు. దానికి ఫలితం పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చాడు. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి. అలాగే న్యూ టెస్టిమెంట్కి వస్తే మరి అపోస్తులు ప్రార్థన చేస్తారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ ప్రార్థనకు ఫలితం అక్కడ ఎలా కనబడుతుందంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాష మాట్లాడారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనంలో మనకు కనపడుతుంది. సో రెండవదిగా మన ప్రార్థన దేవుడు విన్నాడనేది క్రియారూపంలో ఎలా కనపడతాయి అంటే పరిశుద్ధాత్మ కుమరింపు జరుగుతాయి, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతాయి, పరిశుద్ధాత్మ యొక్క విడుదల జరుగుతాయి. దేవునామానికి స్తోత్రం. మూడవదిగా మన ప్రార్థన దేవుడు ఆలకించడనే దానికి రుచి ఏంటంటే విజయం పొందటం. చూడండి, మరి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం మొత్తం చదివితే యెహోషువపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దాని ఒక ఫలితం విజయం పొందటాన్ని మనం చూస్తున్నాం. నీవు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే దానికి రుచి ఏంటంటే దేవుని బిడ్డ నీ విజయం సాధించబోతున్నావు. నీకు దేవుని యొక్క అద్భుత కార్యం నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, నువ్వు సేవకుడైతే సేవలో, నీ యొక్క ఎడ్యుకేషన్లో, నువ్వు ఒక జాబ్ కోసం మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తే మంచి భవిష్యత్తు దేవుడు ప్రసాదించబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వృధా చేయడు. నీ ప్రార్థనకి ఖచ్చితంగా ఫలితం రాబోతుంది. అవును, దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అంతేకాదు, ఆత్మీయ మార్పు అనేది ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతాయి. 2 ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారంట. ఒకడేమో సుంగరి, ఇంకొకడేమో పరిసేయుడు. అయితే ప్రార్థన ఒక ఫలితం ఏమైందంటే ఒకడికి బాగా చక్కగా ఫలించింది. కారణం ఏంటో తెలుసా? అతను దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడి నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 10-14 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా మరి నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడని రాయబడి ఉంది. చూసారా, ప్రార్థన ఒక రిఫ్లెక్షన్ మన నీతిమంతులుగా చేస్తున్నాయి. కాబట్టి
మీరు ప్రార్థన మానవద్దు. ఉదయమే లేచి ప్రార్థన మొదలు పెట్టేయండి. వ్యక్తిగత ప్రార్థన చేయండి. కుటుంబాల్లో ప్రార్థన మానవద్దు. కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. మీ పిల్లలందరూ కూర్చోబెట్టి ప్రార్థన కనీసం కొన్ని నిమిషాలైనా కుటుంబ ప్రార్థన చేయండి. భోజనం చేయడానికి ముందు, భోజనం తర్వాత ప్రార్థన చేయండి. థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. చిన్న చిన్న ప్రార్థన చేయండి. ప్రయాణాల్లో ప్రార్థన చేయండి. మీ ఆత్మ ప్రార్థనతో నింపబడాలి. ఆ ప్రార్థన ఆత్మతో నింపబడాలి. మీ ఇల్లంతా ప్రార్థన ధూపముతో నింపబడాలి. అటువంటి ప్రార్థన శక్తి ప్రతి ఒక్కరికి దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. జకర్యా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపన ప్రార్థనాత్మతో నింపండి. అభిషేకించి బలపరచమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 12:10, జకర్యా గ్రంథం 9:12. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.